హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ వసంత పంచమి అంటారండి, శ్రీ పంచమి అంటారు. ఈరోజు మనకి సరస్వతీదేవి పుట్టినరోజు అని కూడా అంటారండి. మనకి జ్ఞానం లేనిదే మనం ఏది సంపాదించుకోలేమో అని అనుకుంటాం కదా. మనకి ఆ చదువుల తల్లి సరస్వతి వల్లే మనకి జ్ఞానం అనుకుంటాము. మనకి ఫస్ట్ గురువు అంటే హయగ్రీవ స్వామిని తలుచుకుంటాం కదా. హయగ్రీవుడు బ్రహ్మదేవుడికి ఇచ్చిన జ్ఞాన పుస్తకాలన్నీ కూడా సరస్వతీదేవికి ఇచ్చి మనకి జ్ఞానాన్ని మనకందరికీ అందించింది సరస్వతీదేవి అనుకుంటూ ఉంటాం కదా. ఈ రోజైతే ఆవిడ ఆవిర్భావం, ఆవిడ పుట్టినరోజు అని స్మరించుకుంటూ ఈరోజు అక్షరాభ్యాసాలు అవన్నీ మనకి బాసర్లో ఎలా చేస్తారో మా ఊర్లో సరస్వతీదేవి కోవిల్లో కూడా అలాగే చేస్తారండి. కాకపోతే జనం ఎక్కువ ఉంటారు. మేము అయితే ఆ రింగ్ రోడ్డుకి 3 కోవిళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. ఈరోజు కొంచెం వీడియోలో అన్నీ కూడా నేను వెళ్ళిన 3 కోవిళ్ళు కూడా ఇప్పుడు మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. అదే నేను వెళ్దాం అనుకుంటున్నది మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడైతే కోవిల్ కోసం రెడీ అయ్యి ఇప్పుడు వెళ్తున్నామండి. నేను ఈరోజు చెప్పాను కదా వసంత పంచమి అంటారు. సరస్వతీదేవి కోవిల్ దగ్గరే 3 కోవిళ్ళు ఉంటాయండి. మాకైతే రింగ్ రోడ్లో వెంకటేశ్వర స్వామి కోవిలా ఉంటుంది, సరస్వతీదేవి కోవిలా ఉంటుంది, ఈశ్వరుడు కోవిల్ కూడా ఉంటుందండి. స్ఫటికలింగంతో తయారు చేసిన ఈశ్వరుడు కోవిల. అది కాకుండా మనకి జ్యోతిర్లింగాలు, ద్వాదశ లింగాలు అవి కూడా అంటూ ఉంటారు కదా, అవన్నీ కూడా చుట్టూరు ఉంటుందండి ఆ కోవిల్లో. ఈ రోజైతే ఆ కోవిళ్ళు అవి నేను వెళ్తున్నది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు రింగ్ రోడ్ దగ్గరికి అయితే మనం వస్తున్నామండి. ఇది ఎంటర్ అవుతున్నాం. ఇక్కడే రంజనీ థియేటర్ అవన్నీ ఉంటాయి కదా. రిలయన్స్ మార్ట్ దగ్గర నుంచి మనం వెళ్తూ ఉండాలండి ఈ కోవిళ్ళకి. పూర్వం ఈ రోడ్ అది మనకు ముందు అయితే ఇలా ఉండేది కాదండి. చాలా ఇప్పుడైతే బాగా డెవలప్ అయింది. 2 పక్కల రోడ్లు వేసారు, చుట్టూరు చెట్లు, మధ్యన చెట్లు అన్నీ కూడా. ఇదైతే రిలయన్స్ మార్ట్ అండి. ఇప్పుడు అక్కడికైతే వచ్చాము. ఈరోజు విశేషంగా దీనికోసమేనండి. ఇవాళ సరస్వతీదేవిని ఇలా కృతజ్ఞతగా మనం తలుచుకుంటూ ఉంటాం కదా. ప్రతి సంవత్సరం ఆవిడకి ఈరోజు అక్షరాభ్యాసాలు అయ్యి బాసర్లో ఎలా చేస్తారో ఇక్కడ కూడా ఆ యంత్రం ఉంటుందండి. ఎందుకంటే అక్షరాభ్యాసాలు అయ్యి చేసిన వాళ్ళకి అక్కడ ఒకరోజు నిద్రించి మనకి పంపిస్తూ ఉంటారు. అలా కూడా చేసుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడు కూడా మనకు అక్షరాభ్యాసం చేసి పంపిస్తూ ఉంటారు, అంటే సామూహికంగా. ఇప్పుడైతే వెంకటరామూర్తి కోవిల్కి అయితే వచ్చామండి. రింగ్ రోడ్లో భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి అయితే ఆలయం ఉంటుందండి. ఇక్కడైతే సామ్రాజ్య పట్టాభిషేకం అది ఏర్పాటు చేశారు. ఒక 4 నెలలు అయితే ఇక్కడ రామాయణం పారాయణాలు అవి చేస్తూ ఉంటారంటండి. ఇప్పుడు పెరుమాళ్ళని ఇలా దర్శనం చేసుకుని ఆ రామాయణం అది ఎలా జరుగుతుంది, అక్కడ ఎలా కార్యక్రమం అవుతుంది అన్నది కూడా మీకు ఇందులో చూపిస్తాను. ఇప్పుడైతే నేను ప్రదక్షిణలు చేస్తున్నానండి. కోవిల్ చిన్నదైనా సరే ప్రాంగణంలో ప్రదక్షిణ చేయడానికి మనకు వీలుగా అవైలబుల్గా ఉంటుందండి. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి పెరుమాళ్ళు అయితే ఇక్కడ ఉంటారండి. ఇక్కడ తీర్థాలు ప్రసాదాలు అవి తీసుకుని మన కోవిల్కి వెళ్ళాక కొంచెంసేపు కూర్చుంటాం కదా, అలా అయితే కొంచెంసేపు కూర్చుంటున్నాను. ఈ ఎదురుగుండానే సామ్రాజ్య పట్టాభిషేకం అన్నాను కదా, శ్రీమద్ రామాయణం అది పారాయణం చేస్తూ ఇక్కడ అలా ప్రసాదాలు అవి యజ్ఞాలు అవి చేస్తున్నారండి. యజ్ఞ యాగాది కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నారు. మేము వెళ్ళేసరికి అది కూడా జరిగింది, అదే జరుగుతుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా 4 నెలలు జరుగుతుందని అన్నారని. ఇంతకుముందే ప్రాంప్లెట్లు అవి పంచారండి. కాకపోతే ఈరోజు వసంత పంచమి అనగానే సరస్వతీదేవి కోవిల్ మాకు అనిపించి వెళ్ళేసరికి ఇక్కడ ఇది కూడా జరుపుకుంటున్నారు. ఇగోండి ఇప్పుడు చూసారు కదా, మనకి శేషపానుపు మీద నారాయణమూర్తి పెరుమాళ్ళని శయనించినట్టు ఇక్కడ విగ్రహాలు అవి పెట్టి పుస్తకాలు అవి కూడా రామాయణ పుస్తకాలు అన్నీ కూడా నెంబర్స్ రాసి ప్రతి ఒక్కరికి పారాయణం చేసుకోవడానికి వీలుగా అక్కడ పంచుతూ పారాయణం చేస్తున్నారండి. రంగనాథుడి సేవ అయితే మాకు ఇక్కడ జరిగిపోయింది. మీరు కూడా రంగనాథుడిని, ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని ఈ వీడియోలో పెడుతున్నానండి. చూసారు కదండి, మనకి రామ పట్టాభిషేకంతో పాటు రంగనాథ స్వామి శయనిస్తున్నట్టు కూడా మనకి పుస్తకాలు ఇవి పారాయణం అది రామాయణ పారాయణాలు అవి చేసుకున్న వాళ్ళకి ఈ పంచుతూ అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారండి అందరికీను. అదే ఇలా చదివిన వాళ్ళకి వేరేగా పుస్తకాలు ఇస్తూ అక్కడ మనకి అన్ని కుర్చీలు, మనకి షామియానా అన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి కూడా తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా ఇస్తూ రోజు ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొంటూ భక్తిని ముక్తిని ఎలా సంపాదించుకోవాలంటూ చాలా దీక్షగా చేస్తున్నారండి. ఇదిగోండి రామాంజలవారి విగ్రహం అయితే ఇక్కడ ఉంది. మన గురువుల్ని ఆశ్రయించకుండా మనం ఏది చెయ్యం కదా. ముందైతే గురువుల్ని, మనం పెద్దల్ని, వినాయకుడిని అందరినీ స్మరించుకుంటూ పారాయణ కార్యక్రమాలన్నీ ఇక్కడ నిర్వహించుకుంటున్నారండి. అక్కడ రంగనాథుడు అయితే నాకు ఇలా కనిపించారు, దాన్నే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ప్రసాదాలు ఏంటంటే యజ్ఞ యాగాది కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఇలాగా
అవి కూడా ఇలాగా అంటే పారాయణంలో పాల్గొంటున్న వాళ్ళకి ఇలా కూడా చేస్తున్నారండి, ఆశీర్వచనాలు అవి చేసుకుంటున్నారు. మేము మాత్రం దర్శనం చేసుకుంటూ ఇంకా సరస్వతీదేవి కోవిల్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాం కదా, కాకపోతే జనం అంటున్నారండి, ఇక్కడి నుంచే జనం కూడా ప్రారంభం అయిపోయారు అక్కడ కోవిల్కి. ఈరోజు చదువులమ్మ సరస్వతి దగ్గర అందరినీ కూడా అక్షరాభ్యాసానికి అయ్యి పిల్లల్ని తీసుకుని వస్తూ ఉంటారండి. ఇదైతే కోవిల్ ప్రాంగణం, ఇది వెంకటేశ్వర స్వామి కోవిల్ దగ్గర నుంచి ఇంకా బయలుదేరిపోతున్నాం. ఇదైతే ధ్వజస్తంభం అండి, వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం, పెరుమాళ్ గోపురం అన్నీ కూడాను. ఇంకా నేను చెప్పాను కదండి, అక్కడే సరస్వతీదేవి కోవిల్ కూడా ఉంటుంది, పక్కనే ఈశ్వరుడు కోవిల్ కూడా ఉంటుంది. సరే ఈ రెండు కూడా దర్శనం చేసుకుందామని వచ్చేసామండి. ఇలా చూసేసరికి ఇక్కడి నుంచే కార్లు అవి పార్కింగ్లు అవి పెట్టారు. మేము అనుకున్నాము ఇంకా లోపలికి దాకా వెళ్ళగలమో లేదో అనుకుంటూ, సరే బండి మాత్రం అలౌ చేస్తారో లేదో అని అప్పటికే మాకు అనిపించింది, ఎందుకంటే ఇక్కడి నుంచే జనం మొదలైపోయారండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కోవిల్ నుంచి సరస్వతీదేవి కోవిల్కి అయితే వచ్చేసామండి. ఇదే కోవిల్ దగ్గర ఎన్ని కార్లు అయితే ఇప్పుడు ఇక్కడే పార్క్ చేస్తారు, ఎందుకంటే లోపల దాకా వెళ్ళడానికి కూడా వీలు లేదండి. ఇక్కడైతే కళ్యాణ మండపం ఉంటుందండి, సుజాత కళ్యాణ మండపం, కన్వెన్షన్ హాల్ అని ఉంటుంది, ఫంక్షన్ హాల్. ఈ మధ్యనే ఇది కూడా కట్టారండి, ఇది బాగుంటుంది. ఇక్కడైతే అపార్ట్మెంట్లు మనకి నార్మల్గా ఇక్కడ వెంచర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. పూర్వం అయితే ఇక్కడ ఏం ఉండే కావు. అందులోనూ సంవత్సరానికి ఒక్కసారి వసంత పంచమి రోజు, శ్రీ పంచమి రోజు జనం వచ్చి మళ్ళీ అక్షరాభ్యాసాలకు అయ్యి మనకి బాసర్ వెళ్ళలేకపోయినా దగ్గరలో ఇది బాసర్లో ఉన్నంత ఫలితాన్ని ఇచ్చే కోవిల్ అని చెప్పి అంటూ ఉంటారండి. ఇంక ఇక్కడే బండి పార్క్ చేసి నడవమని చెప్పారు, అందుకని అయితే నడుచుకుని వెళ్తున్నాం. సరే ఇక్కడి నుంచే క్యూ చూసారు కదా ఎంత ఉన్నారో. మనకి జాతరలు అయ్యి ఎలా జరుగుతాయో ఈరోజు అలాగే మా ఊర్లో జాతరలాగా జరిగిందండి ఈరోజు. ఇంకా నేను మా వారైతే సరే ఏదైతే అదైంది అని చెప్పి ఇంకా జనంలోకి అయితే వెళ్ళిపోయి దర్శనం చేసుకుందాం. ఈశ్వరుడు కోవిల పక్కన సరస్వతీదేవి కోవిల అన్నాను కదా, ముందు ఈశ్వరుడు కోవిలకి అయితే కొంచెం జనం తక్కువ ఉన్నారండి. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటూ, ఈశ్వరుడు కోవిల్లో ఇలా అన్నదాన కార్యక్రమాలు అవి జరుగుతున్నాయండి. అదైతే ఇక్కడ అందరికీ అన్న సంతర్పణ అంటుంటారు కదా, అవి చేస్తున్నారు, ప్రసాదాలు చేస్తున్నారు. సరే ఈశ్వరుడు కోవిల్కి వెళ్ళి ఇక్కడ మనకి జ్యోతిర్లింగాలు అంటూ ఉంటారు, స్ఫటికలింగం అనుకుంటూ ఉంటాం. ఈ ఈశ్వరుడు కోవిల్లో అన్ని మనకి దివ్యక్షేత్రాల్లో ఉన్న అన్నీ కూడాను ఇక్కడ చిన్న చిన్న గోపురాల్లో అమర్చి, అలాగే అక్కడ ఆ క్షేత్రంలో మనకి శివలింగం ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటాయండి ఇక్కడ. ఇప్పుడు ధ్వజస్తంభం అయితే దర్శించుకున్నాం. బయట అయితే నందీశ్వరుడు ముందుకే ఉంటారండి, చాలా కళగా ఉంటుందండి. స్ఫటిక శివలింగం చాలా మహిమ గల కోవిల్ అని కూడా అనుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడూ ఒక్కసారి అలాగ వెళ్తూ ఉంటాము, సంవత్సరానికి ఒకసారో 2 సార్లు వెళ్తూ ఉంటాము. మా అబ్బాయి అయితే సంస్కూల్లో చదివేవాడండి ఇక్కడ, అందుకని ఆడి కోసం వచ్చినప్పుడల్లా ఇక్కడికి వెళ్ళి వాళ్ళం. అప్పుడు అది సంవత్సరానికి ఒకసారి. అది చూసారు కదండి, నేను చెప్పాను కదా లింగాలు అంటే మనకి జ్యోతిర్లింగాలు, ద్వాదశ లింగాలు అలా రకరకాలు ఉంటాయి కదా, ఆ క్షేత్రంలో ఉన్న లింగాల ఆకారంలోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యం అభిషేకానికి అక్కడ పైన అది మనకి ఆ పానమట్టం అన్నీ పెడుతూ ఉంటారు. మనం కావాలన్నా లోపల దాకా వెళ్ళి కూడా మనం ప్రతి దానికి ప్రతి లింగానికి అభిషేకం చేయొచ్చండి ముట్టుకుని. మనకి దివ్యక్షేత్రాలు వెళ్ళలేకపోయినా అక్కడ ఎలా ఉంటుందో అక్కడే ఎలా అయితే మనకు ఉంటుందో ఆ లింగాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తూ మనకి దివ్యక్షేత్రాలు అన్నీ చూసిన అనుభూతి అయితే మనకి ఇక్కడ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే కేదార్నాథ్ వెళ్ళినా, మనకి శ్రీశైలం వెళ్ళినా, మనకి త్రయంబకేశ్వర స్వామి దేవాలయం అవన్నీ రకరకాలు ఉంటాయి కదండి ఈశ్వరుడు కోవిల్లోనే. అవన్నీ ఒకే దగ్గర మనకి ఇలా పెట్టడం, ఇలా మా ఊర్లో ఉండడం అది మాకు చాలా ఆనందంగా అనిపిస్తూ అది మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మహిమనే చెప్పాలండి. మనకి మన మనసులో ఉన్న కోరిక భగవంతుడు ఆలకిస్తాడు అని అనిపిస్తూ ఉంటుంది. మనం కోరుకున్నా కోరుకోపోయినా తండ్రి నీదే భారం అంటే కూడా చాలండి. ఇదైతే సరస్వతీదేవి కోవిల్లో చూసారు కదా, ఇక్కడి నుంచి జనవది కనిపిస్తున్నారు, మేము చూస్తున్నాం ఆ కిటికీలో నుంచి. ఇంకో శివుడు ఒక లింగం దగ్గరికి అయితే మనం వచ్చామండి. ఈశ్వరుడు మనకి శివలింగాల్లో నేను చెప్పాను కదా అన్ని రకాల క్షేత్రాల నుంచి మనకి ఎలా అయితే ఉంటుందో అలాగే పెట్టారని. ఇప్పుడైతే వినాయకుడు అయితే ఫస్ట్ ఉంటారండి, తర్వాత అయితే స్ఫటిక శివలింగం ఉంటుంది. స్ఫటిక శివలింగానికి మనం దర్శనం చేసుకోవచ్చు, కానీ లోపలికి వెళ్ళి మన అభిషేకాలకు అయ్యి వీలవదండి. కానీ ఈ చిన్న చిన్న లింగాలు మనకి ఏర్పాటు చేశారు కదా, అన్ని దివ్యక్షేత్రాలు ఉన్న మనకి నమూనా అయితే ఏర్పాటు చేశారు కదా, వాటికైతే మాత్రం మనం దగ్గరుండి మనం ఏదైతే కావాలి అని అనుకుంటున్నామో, మనం ఎన్నైతే చేయాలి అనుకుంటున్నామో ప్రతి లింగానికి వెళ్ళి మనం అభిషేకం కానీ, మనం ఏదైనా సమర్పించుకోవడం కానీ, మనం ఏదైనా పుష్పం ఫలంతో పూజ చేయడం కానీ మనం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న స్ఫటిక శివలింగానికి మాత్రం
మనం నమస్కారం చేస్తే చాలండి, మనకు అన్నీ ఉన్న బాధలన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకం. ఒక ఇది కూడాను. ఇక్కడ నాకు మైమర్చిపోతానండి, ఆ లింగం ఒక ఆకారం మనకి స్ఫటిక ఆకారంలో ఉంటుంది కదా, ఇక్కడైతే మన గౌరీదేవి ఉంటారండి. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చేసరికి కూడా, ఈ పక్కకు వచ్చేసరికి కూడా ఇక్కడ కూడా చెప్పాను కదా, అన్ని నమూనా లింగాలు అన్నీ కూడాను ఆ క్షేత్రానికి తగ్గట్టు మనకి పేర్లు రాసి ఉంటుంది. మనం అభిషేకం చేసుకోవచ్చు, నమస్కరించుకోవచ్చు, దగ్గరికి వెళ్ళి ముట్టుకోవచ్చు, ఆ నీళ్లు జల్లుకోవచ్చు, అన్నీ కూడా మనకి ఇక్కడ బాగా అనిపిస్తూ ఉంటుంది. సరస్వతీదేవి కోవిలలో అస్సలు ఖాళీ లేదండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, మేము ఎక్కడైతే రోడ్ పాయింట్ నుంచి వచ్చామో అక్కడి నుంచి కూడా క్యూ ఉంది, వస్తే ఆ క్యూలో రమ్మని చెప్పారు. కాకపోతే ఇంకా ఈశ్వరుడి దర్శనం అయింది, మేము బయట నుంచే దండం పెట్టేసుకుందాం అనుకుంటూ సరస్వతీదేవి కోవిల్ లోపల నుంచి దీన్ని వెళ్ళిపోవచ్చండి. ఈశ్వరుడు కోవిల్ లోపల నుంచి వెళ్ళిపోవచ్చు, బయట నుంచి అలా కానిచ్చేసుకుందాం అనుకుంటూ ఇంక ఈశ్వరుడు కోవిల్ అయితే ఇలా దర్శించుకుంటున్నామండి. ఇప్పుడైతే చూసారు కదండి, ఒక దగ్గర కూర్చోడానికి కూడా మాకు ప్లేస్ ఎక్కడ అని వెతుక్కునేటట్టు జనం ఇక్కడే ఉన్నారంటే ఇంకా సరస్వతీదేవి కోవిల్లో ఇవాళ అక్షరాభ్యాసాలు అవి చేయడానికి వస్తుంటారు. ఆ తల్లి పుట్టినరోజు అనుకుంటున్నాము. ఇలా ఈ ప్రాంగణానికి వస్తే మనకు అన్ని క్షేత్రాలని దర్శించుకున్నట్టు అనుభూతి కలుగుతుందండి. ఎందుకంటే మనం ఆ గౌరీదేవిలోనే సరస్వతిని లక్ష్మిని చూడగలిగేంత మనసు మనకుంటే మనం ఏ కోవిల్కి వెళ్ళినా మనకు అది అవుతుంది అనిపిస్తుందండి, అది అవుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ నందీశ్వరి దగ్గర అందరం ఇలా దండం పెట్టుకుంటున్నామండి. ఇంకా ఈశ్వరుడు కోవిల్కి వెళ్ళి ఇలా సరస్వతీదేవి కోవిల్కి కూడా వెళ్ళి ఇంకా టిఫిన్ సెంటర్కి అయితే వచ్చామండి. ఇది స్వప్న టిఫిన్స్ అండ్ మీల్స్ అని ఉంటుందండి ఇక్కడ రింగ్ రోడ్లోనే. సరే ఇంకా టిఫిన్లు అయితే కానిచ్చేసుకుందాం అనుకుంటూ బయట నుంచే ఇలా గారెలు అవి బాగున్నాయండి. సరే ఒక ప్లేట్ గారెది తెప్పించుకుందాం అని అనుకుంటూ ఇంకా గారెది తీసుకుంటున్నాం. మసాలా దోశ అది బాగుంటుందండి, ఇక్కడ బాగానే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఎంతెంత పెద్ద గారెలు ఉన్నాయో. పూరి తీసుకున్నాము. ఇలాగా ఒక్కొక్క మనకి టిఫిన్స్ మనకి చేతుల్లోనే ఇచ్చేస్తారండి, సెల్ఫ్ సర్వీసు. మనం ముందే టోకెన్ అది తీసుకోవాలి, మన చేతికి ఇచ్చేస్తారు. ఏదైనా కావాలంటే మనమే వెళ్ళి తెచ్చుకోవాలి, సర్వీస్ ఉండదండి. కాకపోతే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెలే చెప్పుకోవాలి. గారెలు ఒక్క చుక్క నూనె కూడా లేకుండా లోపల బయట కూడా చాలా టేస్ట్గా బాగుంది. బయట ఏమో మనకి ఏదో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుందని అనిపించింది. గారె చూడగానే తినేయాలనిపించినట్టు అనిపించిందండి. సరే ఇంకా టిఫిన్ అయితే ఇంట్లో ఏం చేయలేదండి, వాళ్ళ వంట అయితే ఏం చేయలేదు. బయట టిఫిన్ చేసి ఇంకా ఫంక్షన్ అది ఉంది ఈరోజు వంట అయితే ఏం పెట్టుకోలేదండి. కోవిళ్ళు ఉన్నాయని చెప్పాను కదా మనకి. ఈరోజు మాకు వెళ్ళాలనిపించింది అవుటింగ్. ఇంకా టిఫిన్లు అయితే చేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసి నేను అన్నాను కదండి ఫంక్షన్ కూడా ఉంది అన్నాను కదా. సరే ఇంకా ఫంక్షన్కి కూడా వచ్చేస్తున్నానండి. ఫంక్షన్కి కూడా రెడీ అయ్యి వెళ్ళొచ్చాను. వాళ్ళందరూ పసుపు నోము అది ఉందండి, మాకు ఫంక్షన్ అది జరిగింది. పసుపు నోముకి ఇలా పంచుతూ ఉంటారండి, నోము అది చేసుకుంటూ ఉంటారు. పసుపు నోము ధాన్య నోము చేసుకుంటూ ఉంటారు. దానికి ఇలా ఇత్తడి పళ్ళెం పసుపు కొమ్ములు అన్నీ ఇస్తారండి ఆ నోము చేసుకున్న వాళ్ళు. అలాగే వెండి పసుపు కొమ్ము వెండి ధాన్యం గింజ కూడా ఇస్తూ ఉంటారు. చూసారు కదా ఇలా ఉంటుంది. వెండి పసుపు కొమ్ము బదులు ఆ గొట్టంలాగా ఉంది కదా, అది పసుపు కొమ్ముతో సమానంగా అది ఇస్తారు. తర్వాత ధాన్యం చేసుకుంటారు కదా, అది కూడా వెండిది ధాన్యం గింజ ఇస్తారండి. ఇలా ఇత్తడి పళ్ళెం పసుపు కుంకుమ పసుపు కొమ్ములు అలా ఇస్తూ ఉంటారండి. మనం ఇది ఏదైనా మనం వాడుకోవడానికి పసుపు కొమ్ములు అవి మనం ఆడించుకుని వాడుకుంటే చాలా మంచిది అంటూ ఉంటారు. ఇలా నోములకి వ్రతాలకి వెళ్ళడం, ఇలా కోవిల్కి వెళ్ళడం చాలా దీనిగా ఉంటుందండి. బిజీ షెడ్యూల్ అనే చెప్పాలి. అంతేనండి. చూసారు కదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. కదా అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.